దరిద్ర లక్ష్మి అంటే ఎవరు? ఆమె ఎవరి వద్ద ఉంటుందో తెలుసా? ఒక గ్రామంలో ఒక చిన్న పాడుబడ్డ ఇంట్లో ఒంటరిగా ఓ పేదవాడు జీవించేవాడు. ఒక రాత్రి తలుపు తట్టిన శబ్దం వచ్చింది. తలుపు తెరిచేసరికి ఒక అపరిచితురాలు శాంతంగా నిలబడి, నేను దరిద్ర లక్ష్మి, నీ ఇంట్లో ఉండేందుకు వచ్చాను అని చెప్పింది. ఆ పేదవాడు ఆలోచించకుండా ఒప్పుకున్నాడు. ఆమె వచ్చిన వెంటనే ఇంట్లో అన్నీ చెడిపోయాయి. అన్నీ కుళ్ళిపోయి, బట్టలు చీలిపోయాయి, పక్కవాళ్లు దూరమయ్యారు. ఒకరోజు ఒక ముని వచ్చి చెప్పారు, మీరు కష్టపడి పనిచేస్తే దరిద్ర లక్ష్మి మీ దగ్గర ఉండదు. నీ కష్టమే నీ సంపద అని చెప్పారు. ఆ పేదవాడు ఇంటిని బాగా శుభ్రం చేశాడు, పొలాల్లో కష్టపడి పనిచేశాడు. కొన్ని రోజుల్లోనే దరిద్ర లక్ష్మి మాయమైపోయింది. ఆయన జీవితం ఇప్పుడు సంతోషంతో నిండింది, ఆరోగ్యం బాగుంది, అదృష్టం వెంటపడుతుంది. ఎందుకంటే కష్టపడే మనుషులకే కరుణ లక్ష్మి దగ్గరుంటుంది. నీ కష్టమే నీ సంపద. పనిచేస్తే లక్ష్మి నీ ఇంటికి వస్తుంది. సోమరిగా ఉంటే దరిద్ర లక్ష్మి వస్తుంది. శ్రమ లేకపోతే సంపద లేదు.